హాయ్ అండి. ఫస్ట్ టైం అయితే నేను అరిసెలు చేశానండి. ఎందుకంటే ఎప్పుడు మా అమ్మ ఉండే చేసి పంపిస్తుండే. ఇంకా నేను చేయకపోతుండే. మా అమ్మగారు లేకపోయినప్పటి నుంచి కొంచెం అరిసెలు అయితే నేను ఎప్పుడు మర్చిపోయాను 4 సంవత్సరాల నుంచి. ఇక ట్రై చేద్దామని చెప్పి ఇలా చేశాను. ఒక 15 గంటలైతే నానబెట్టుకున్నాను కోకోనట్ రైస్ అండి. ఇలా పిండి జల్లీలో చక్కగా వాటర్ అన్నీ వడగట్టుకొని కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తగా పొడి చేసుకుంటూ ఇట్లా ఒత్తుకుంటూ పొడి చేసుకోవాలి. నేను హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను. హాఫ్ కిలో రైస్కి 320 గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను. మనకి కేజీ రైస్కి అయితే మనకి 800 గ్రాముల అలా బెల్లం తీసుకుంటే తీయగా చాలా బాగా వస్తాయండి. నేనైతే ఇలా ఫస్ట్ ఇలా మరిగించి వడగట్టుకున్నాను, ఏమైనా గడ్డి గట్టి ఉండగలదని. మా దగ్గర అరిసెలు చేసి గడ్డి పైన అయితే ఆరేసుకుంటాము. ఇక్కడ చాలామంది అరిసెలు చేసి ఇట్లా చెక్క దాంతో ఒత్తుతూ ఉంటారు. మేము అలా వత్తమండి. ఇలా చేతులకి ఉండలాగా వచ్చేటప్పుడు స్టవ్ బంద్ చేసేసి కిందకి దించేసుకోవాలి. ఒక స్పూన్ వరకు నెయ్యి వేసాను. నువ్వులు ఒక 3-4 స్పూన్ల వరకు నువ్వులు అయితే వేసాను. ఒక స్పూన్ వరకు నెయ్యి అంతేనండి. కింద దించేసి ఈ పిండి అయితే ఒక గరిటతోని వేస్తూ కలుపుకున్నాను. కానీ అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు ఉండాలండి. ఒకరు వేస్తూ ఉంటే ఒకరు తిప్పుతూ ఉంటే అయిపోతుంది. నాకు ఇది తిప్పడం పెద్ద కష్టం అనిపించలేదు, కానీ పిండి బెల్లం కరెక్ట్గా ఏదో కొలిసినట్టే అయ్యిందండి నాకు. నేను ఫస్ట్ టైం చేశాను. ఇంతవరకు ఎప్పుడూ అరిసెలు చేయలేదు. ట్రై చేస్తే తప్పేముంది. ఎట్లయినా మా ఇంట్లో స్వీట్ ఉంటే చాలండి, తినేస్తారు. మా ఆయనకు అంత ఇష్టం. అందుకనే సరే ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. ఇలా అయితే పైన కొద్దిగా ఆయిల్ వేసి చల్లగా అవుతున్న కొద్ది గట్టిపడుతూ ఉంటుంది. ఇప్పుడు కాస్త లూజ్గా అనిపిస్తుంది. ఏదైనా కవర్ తీసుకొని ఇలా ఒత్తేసి వేడివేడి ఆయిల్లో వేసేయడమే. నేను ఒక్కదాన్నే చేసుకోవడం వల్ల మీకు అంతగా చూపించలేకపోయాను. నాకు వేయడానికి కూడా చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే అది ఇట్లా జారుతూ ఉంది వేడివేడిది. కాస్త చల్లగా అయినాక వేస్తే ఇంకా రౌండ్గా బాగా వచ్చేటివేమో. తీసేవాళ్ళు అయితే ఒకరు కంపల్సరీ ఉండాలండి. నేను ఫస్ట్ సారి ఇలా ఇబ్బంది పడ్డాను. అలాగే తీసి ఓల్చున్న జాలి గిన్నెలో వేసుకుంటే ఆ ఆయిల్ అంతా కూడా ఒడిసిపోయి చక్కగా కరకరలాడుతూ, ఇవి బూర్లు అంటారో అరిసెలు అంటారో నాకు తెలియదు, కానీ నేనైతే అరిసెలు అనుకునే చేశాను. చాలా బాగా వచ్చాయి. కరకరలాడుతూ గుల్లగా లోపట ఒక షేప్ అంటూ రాలేదు. అంతేనండి, సూపర్గా ఉన్నాయి. హాయ్ అండి. మనం పెరట్లో ఉన్న చిక్కుడుకాయలు బయట నుంచి తీసుకొచ్చిన బిన్నీసు ఫ్రైలా చేసుకుందాము. వంకాయ గ్రేవీ చేస్తాను. వంకాయ కర్రీ ఎవ్వరు తినరు కాబట్టి వాళ్ళ కోసం బిన్నీస్ చిక్కుడుకాయ, మా కోసం నేను మా హస్బెండ్ మాత్రమే తింటాం. వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. లేత వంకాయలు భలే జ్యూసీగా భలే నచ్చుతాయి. నాకు వంకాయ ఎలా ఉన్నా నచ్చుద్ది. కుక్కర్లో చిక్కుడుకాయ బిన్నీస్ వేసి కొద్దిగా రాళ్ళుప్పు కొద్దిగా వాటర్ పోసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో ఎల్లుల్లి డబ్బులు 3, అట్లానే 3-4 టమాటాలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను ముక్కలు తరిగి. టేస్ట్ చాలా బాగుంటుంది. త్వరగా అవ్వాలంటే ఏ కర్రీ అయినా ఫస్ట్ కుక్కర్లో ఒక 2 విజిల్లు వచ్చిన తర్వాత ఇలా పోపులో వేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఎక్కువ టైం అనేది పట్టదు. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న టమాటా అంతా కూడా మనం ఈ పోపులో వేసి బాగా కలిపేసుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత ఆ ఉడికించుకున్న చిక్కుడుకాయ బిన్నీస్ కూడా వేసేయాలి. మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి, గరం మసాలా వేసి బాగా కలిపేసుకొని స్టవ్ హైలో పెట్టి లోపట మనకి వాటర్ లేకుండా దగ్గర పడే వరకు కూడా కలుపుతూ వేపుకున్నట్లయితే రెడీ అయిపోతుంది. పెద్దగా టైం పట్టదు. మన కూర కూడా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుద్ది. లేదు మనం టైం లేనప్పుడు పోపులో వేసి అది ఉడకాలి అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే కుక్కర్లో వేసామనుకోండి 2 విజిల్లు రాగానే చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. త్వరగా అయిపోతుంది కూడా. చిక్కుడుకాయ బిన్నీస్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకా కుక్కర్లోని వంకాయ, టమాటో, కాస్త రాలుప్పు, పసుపు, కారం వేసి ఉడికించేసాను. కొద్దిగా ఆయిల్, అంతేనండి. ఇలా పప్పు గుత్తని మెదుపుకొని ఇంకా నేను పోపు వేసుకోవట్లేదు. ఎందుకంటే దాంట్లోనే కొద్దిగా ఆయిల్ అనేది వేసాను.
మరీ ఎక్కువ ఆయిల్ కూడా తినట్లేదు, అందుకని కొంచెం ఆయిల్ వేసేసుకుంటే బాగుంటుంది. ఇది రాగి ముద్ద మీదకైనా కొర్రల అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇలా రైస్లోకైనా బాగుంటుంది. కొద్దిగా రైస్ వేసుకొని నెయ్యి వేసుకొని ఈ మనం వంకాయ గ్రేవీ అంతా కూడా శుభ్రంగా కలిపేసుకొని తింటుంటే ఇక మాటలు లేవండి, అంత సూపర్గా టేస్ట్గా ఉంది. వంకాయ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇలా అనిపిస్తుంది. టేస్ట్ అద్దరిపోయింది.